నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 24 సర్గః. 24వ సర్గ. శోకపీడితుడైన సుగ్రీవుడు ప్రాణములు విడుచుటకు రాముని అనుమతిని కోరుట, నన్ను కూడా చంపివేయమని తార రాముని ప్రార్థించుట, రాముడు ఆమెకు బోధించుట. తామాశు వేగేన దురాసదేన స్వభిప్లుతాం శోకమహార్ణవేన పశ్యంస్తదా బాల్యమజస్తరస్వీ భ్రాతుర్వధేనా ప్రతిమేవ తేపే. సహింపశక్యము కాని మహావేగముగల దుఃఖ సముద్రములో మునిగిన ఆ తారను చూచి బలశాలి అయిన సుగ్రీవుడు సాటిలేని సోదర వధకు చాలా దుఃఖించెను. సబాష్పూర్ణేన ముఖేన పశ్యన్ క్షణేన నిర్విణ్ణ మనామనస్వీ జగామ రామస్య శనైః సమీపం భృత్యైర్వృతః సంపరిదూయమానః. ఉత్తమమైన మనస్సుగల ఆ సుగ్రీవుడు కన్నీటితో నిండిన ముఖముతో క్షణకాలము చూచి మనస్సు దిగులు చెందగా దుఃఖించుచు భృత్యులతో కలిసి మెల్లగా రాముని వద్దకు వెళ్ళెను. సతం సమాసాద్య గృహీత చాపం ఉదాత్తమాసీ విషతుల్య బాణం యశస్వినం లక్షణలక్షితాంగం అవస్థితం రాఘవమిత్యువాచ. చాలా ఉదాత్తుడైన రాముడు ధనుస్సును సర్పములతో సమానములైన బాణములను ధరించి నిలిచియుండెను. యశస్శాలి ఉత్తమ లక్షణములతో కూడిన శరీరము కలవాడు అయిన ఆ రాముని సమీపించి సుగ్రీవుడు ఇట్లు పలికెను. యథా ప్రతిజ్ఞాతమిదం నరేంద్ర కృతం త్వయా దృష్ట ఫలం చ కర్మ మమాద్య భోగేషు నరేంద్ర సూనో మనోనివృత్తం హత జీవితేన. ఓ రాజా, నీవు ప్రతిజ్ఞ చేసిన విధముగా ఫలము ప్రత్యక్షముగా కనబడునట్లు చేయవలసిన పని చేసితిని. కాని నా జీవితము భగ్నమైపోవుటచే ఇప్పుడు నా మనస్సు భోగముల నుండి మరలిపోయినది. అస్యాం మహిష్యాం తు భృశం రుదత్యాం పురేతి విక్రోశతి దుఃఖతప్తే హతే నృపే సంశయితేంగదే చ నరామరాజ్యే రమతే మనోమే. ఓ రామా, రాజైన వాలి మరణించినాడు. పట్టపురాణి అయిన ఈ తార ఎక్కువగా ఏడ్చుచున్నది. నగరమంతా దుఃఖము చేత పీడింపబడి అధికముగా ఏడ్చుచున్నది. అంగదుని స్థితి సంశయాస్పదముగానున్నది. అందుచేత నా మనస్సునకు రాజ్యము మీద ఆసక్తి లేదు. క్రోధాదమర్షాదతి విప్రధర్షాత్ భ్రాతుర్వధో మేనుమతః పురస్తాత్ హతేత్విదానీం హరియూథపేస్మిన్ సుతీక్ష్ణమిక్ష్వాకు వర ప్రతప్స్యే. ఓ రామా, పూర్వము నన్ను ఇతడు ఎక్కువ అవమానించుటచే కలిగిన కోపము వలనను అమర్షము వలనను ఈ నా సోదరుని చంపవలెనని కోరుకొంటిని. కాని ఇప్పుడు ఈ వానర నాయకుడు మరణించిన పిమ్మట చాలా దుఃఖించుచున్నాను. శ్రేయోద్యమన్యే మమ శైలముక్ష్యే తస్మిన్ హి వాసశ్చిరమృష్యమూకే యథా తథా వర్తయతః స్వవృత్యా నేమం నిహత్య త్రిదివస్య లాభః. ఏదో విధముగా జీవనము గడుపుచు పర్వతములలో శ్రేష్టమైన ఈ ఋష్యమూక పర్వతమునందు నివసించుటయే మంచిదని ఇప్పుడు నేను అనుకొనుచున్నాను.
ఈతనిని చంపి స్వర్గములో నివసించుట కూడా మంచిది కాదు. నత్వా జిఘాంసామి చరేతి యన్మాం అయం మహాత్మా మతిమానువాచ తస్యైవ తద్రామ వచోనురూపం ఇదం వచః కర్మ చ మేనురూపం. ఓ రామా, మహాత్ముడు బుద్ధిమంతుడు అయిన ఆ వాలి నిన్ను చంపవలనని నాకు కోరిక లేదు, స్వేచ్ఛగా తిరుగుము అని నాతో పలికి విడిచిపెట్టేవాడు. అట్లు పలుకుట అతనికే తగియుండెను. ఇట్లు మాటలాడుట, ఈ విధముగా చేయుట నాకు తగి ఉన్నది. భ్రాతా కథం నామ మహాగుణస్య భ్రాతుర్వధం రామ విరోచయేత రాజ్యస్య దుఃఖస్య చ వీరసారం విచింతయన్ కామ పురస్కృతోపి. మహావీరుడవైన రామా, రాజ్యాదులందు ఎంత కోరిక ఉన్నవాడైనను సోదరుడు రాజ్యమునకు తరువాత కలుగు దుఃఖమునకు ఉన్న బలాబలములను తెలిసికొన్నచో గొప్ప గుణములు గల సోదరుని వధకు ఇష్టపడునా? వధో హిమే మతో నాసీత్ స్వమహాత్మ్యా వ్యతిక్రమాత్ మమాసీద్ బుద్ధిదౌరాత్మ్యాత్ ప్రాణహారీ వ్యతిక్రమః. వాలి తన మాహాత్మ్యమునకు అనుగుణముగా నన్ను చంపుటకు ఇష్టపడలేదు, కాని నేను నా బుద్ధి వికటించుట వలన ఆతని ప్రాణములను తీసి మర్యాదను అతిక్రమించితిని. ద్రుమశాఖావభగ్నోహం ముహూర్తం పరినిష్టనన్ సాంత్వయిత్వా త్వనేనోక్తో న పునః కర్తుమర్హసి. వాలి నన్ను చెట్టుకొమ్మతో కొట్టినప్పుడు నేను దీనముగా అరచుచుండగా అతడు నన్ను ఓదార్చి మరల ఎన్నడూ ఇట్లు చేయకుము అని అనుచుండెడివాడు. భ్రాతృత్వమార్యభావశ్చ ధర్మశ్చానేన రక్షితః మయా క్రోధశ్చ కామశ్చ కపిత్వం చ ప్రదర్శితం. వాలి సోదరత్వమును, పూజ్యత్వమును, ధర్మమును రక్షించినాడు, కాని నేను క్రోధమును, కామమును, వానర స్వభావమును చూపించినాను. అచింతనీయం పరివర్జనీయం అనీప్సనీయం స్వనవేక్షణీయం ప్రాప్తోస్మి పాప్మానమిమం వయస్య భ్రాతుర్వధాత్వాష్ట్రవధాదివేంద్రః. ఓ మిత్రుడా, ఈ సోదరుని చంపుట వలన, విశ్వరూపుని చంపుట వలన ఇంద్రునకు వలె నాకు ఊహింపశక్యము కానిది, సత్పురుషులచే పరిహరింపదగినది, కోరతగనిది, ఏమాత్రము చూడతగనిది అయిన పాపము వచ్చినది. పాప్మానమింద్రస్య మహీజలం చ వృక్షాశ్చ కామం జగృహుః స్త్రియశ్చ కో నామ పాప్మానమిమం సహేత శాఖామృగస్య ప్రతిపత్తుమిచ్చేత్. ఇంద్రుడు విశ్వరూపుని చంపుట వలన కలిగిన బ్రహ్మహత్యా పాపమును భూమి ఊషద క్షేత్రము అనగా చవటి భూమి రూపములోను, జలము నురుగులోను, వృక్షముల జిగురులోను, స్త్రీలు ఆర్తవములోను గ్రహించియుండవచ్చును. కాని వానరుడనైన నేను చేసిన ఈ పాపమును స్వీకరించుటకు ఎవరు అంగీకరింతురు, ఎవరు సహించగలరు? నార్హామి సన్మానమిమం ప్రజానాం నయౌవరాజ్యం కుత ఏవ రాజ్యం అధర్మయుక్తం కులనాశయుక్తం ఏవం విధం రాఘవ కర్మ కృత్వా. ఓ రామా, అధర్మముతో కూడినది, కులనాశనమునకు హేతువు అయిన ఇట్టి పనిని చేసిన నేను ప్రజల నుండి ఇట్టి ఆదరమునకు కాని, యవ్వరాజ్యమునకు కాని తగినవాడను కాను. రాజ్యము మాట చెప్ప పనియే లేదు. పాపస్య కర్తాస్మి విగర్హితస్య క్షుద్రస్య లోకాపకృతస్య లోకే శోకో మహాన్మామభివర్తతేయం వృష్టేర్యథా నిమ్నమివాంబువేగః. నేను లోకములో నిందితమైనది, నీచము, లోకమునకు అపకారము చేయునది అయిన మహాపాపమును చేసితిని. వర్షము వలన కలిగిన జలవేగము పల్లమునకు ప్రవహించినట్లు
గొప్పదైన ఈ శోకము నన్ను ఆవరించుచున్నది. సోదర్యఘాతాపరగాత్రవాలః సంతాపహస్తాక్షి శిరో విషాణః ఏనో మయో మామభిహంతి హస్తి దృప్తో నదీకూలమివ ప్రవృద్ధః. పాపము అనే ఈ గర్వించిన ఏనుగు గొప్ప బలము కలదై నన్ను నదీతీరమును పొడిచినట్లు పొడుచుచున్నది. సోదరుని చంపుటయను నదియే దీని శరీరము వెనుకటి భాగము వాలము అయి ఉన్నవి. దుఃఖమే దీని తొండము, నేత్రములు, శిరస్సు, దంతములు. అంహోబతేదం నృవరావిషహ్య నివర్తతే మే హృది సాధు వృత్తం అగ్నౌ వివర్ణం పరితప్యమానం కిట్టం యథా రాఘవ జాత రూపం. నరులలో శ్రేష్ఠుడవైన రామా, పరిశుద్ధము కాని బంగారమును అగ్నిలో కాల్చినప్పుడు అది ఆ మలమును సహించక దాని నుండి వేరుపడినట్లు నా హృదయములో మంచి నడవడిక ఈ పాపమును సహించక దానికి దూరమగుచున్నది. మహాబలానాం హరియూథపానాం ఇదం కులం రాఘవమన్నిమిత్తం అస్యాంగదస్యాపి చ శోకతాపాత్ అర్ధస్థిత ప్రాణమితీవ మన్యే. ఓ రామా, నా మూలమునను ఈ అంగదుని దుఃఖము చూచియు మహాబలవంతులైన ఈ వానర నాయకుల సముదాయము సగము ప్రాణముతో మాత్రమే ఉన్నదని అనుకొనుచున్నాను. సుతః సులభ్య సుజనః సువస్యః కుతస్తు పుత్రః సదృశోంగదేన నచాపి విద్యేత సవీరవేషో యస్మిన్ భవేత్ సోదర సన్నికర్షః. సుజనుడు వశములో ఉండేవాడు అయిన అంగదుని వంటి కుమారుడు ఎట్లు లభించును? ఓ రామా, సోదరుడు లభించు దేశము కూడా ఎక్కడ కనబడదు. అద్యాంగదో వీరవరో న జీవేత్ జీవేత మాతా పరిపాలనార్థం వినాతు పుత్రం పరితాపదీనా సానైవ జీవేదితి నిశ్చితం మే. వీరశ్రేష్ఠుడైన అంగదుడు ఇటుపైన జీవించడు. తల్లి అయిన తార ఆతనిని రక్షించుటకై జీవించవచ్చును. కాని పుత్రుడు లేకపోయినచో దుఃఖముతో దీనురాలై ఆమె కూడా జీవించదని నా నిశ్చయము. సోహం ప్రవేక్ష్యామ్యతి దీప్తమగ్నిం భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్చన్ ఇమే విచేష్యంతి హరిప్రవీరాః సీతాం నిదేశే పరివర్తమానాః. నేను నా సోదరునితోనూ ఆతని మిత్రునితోనూ కలియుటకై ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించెదను. ఈ వానర వీరులు నీ ఆజ్ఞను పాలించి సీతను వెదకగలరు. కృత్స్నం తు తే సీత్స్యతి కార్యమేతన్ మయ్యప్యతీతే మనుజేంద్రపుత్ర కులస్య హంతారమజీవనార్హం రామానుజానీహి కృతాగసం మాం. రాజకుమారుడవైన ఓ రామా, నేను మరణించినను నీ కార్యమంతా సిద్ధించును. ఇంత అపరాధము చేసి కులమును నశింపజేసిన నేను జీవించుటకు తగను. నాకు మరణించుటకు అనుమతి ఇమ్ము. ఇత్యేవమార్తస్య రఘుప్రవీరః శ్రుత్వా వచో వాలి జఘన్యజస్య సంజాత బాష్పః పరివీరహంతా రామో ముహూర్తం విమనా బభూవ. రఘువంశీయులలో మహావీరుడు, శత్రువీరులను సంహరించువాడు అయిన రాముడు వాలి తమ్ముడైన సుగ్రీవుడు పలికిన ఈ మాటలు విని కన్నీళ్లతో కూడినవాడై ముహూర్త కాలము మనస్సులో విషాదము చెందెను. తస్మిన్ క్షణే భీక్ష్ణమవేక్షమాణః క్షితిక్షమావాన్ భువనస్య గోప్తా రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం సముత్సుకః సోథ దదర్శతారాం. భూమి వంటి ఓర్పు కలవాడు, జగద్రక్షకుడు అయిన ఆ రాముడు ఆ క్షణమునందు ఔత్సుక్యముతో మాటిమాటికి చూచుచూ అప్పుడు
దుఃఖములో మునిగి ఏడ్చుచున్న తారను చూచెను. తాం చారు నేత్రాం కపిసింహనాథాం పతిం సమాశ్లిష్య తదాశయానాం ఉత్థాపయామాసురదీన సత్వాం మంత్రి ప్రధానాః కపిరాజపత్నీం. అందమైన నేత్రములు కలది, వానర శ్రేష్ఠుడైన వాలి నాథుడుగా కలది, స్వభావముచే ధైర్యవంతురాలు అయిన వాలి భార్య అయిన ఆ తార భర్తను కౌగిలించుకొని పడి ఉండగా ఆమెను మంత్రిశ్రేష్ఠులు లేవదీసిరి. సా విస్ఫురంతీ పరిరభ్యమాణా భర్తుః సమీపాదపనీయమానా దదర్శ రామం శరచాపపాణిం స్వతేజసా సూర్యమివజ్వలంతం. భర్తను కౌగిలించుకొని ఉన్న ఆ తార భర్త దగ్గర నుండి తొలగింపబడుచున్నప్పుడు కాళ్ళు చేతులు కదుపుచూ వ్యాకులముగా ఉండెను. ఆమె అక్కడ ధనుర్బాణములను ధరించి తన తేజస్సుతో సూర్యుడు వలె ప్రకాశించుచున్న రాముని చూచెను. సుసంవృతం పార్థివ లక్షణైశ్చ తం చారు నేత్రం మృగశావనేత్రా అదృష్టపూర్వం పురుష ప్రధానం అయం సకాకుత్స్థ ఇతి ప్రజజ్ఞే. లేడి పిల్ల వంటి నేత్రములు గల ఆ తార రాజలక్షణములతో కూడినవాడు, అందమైన నేత్రములు కలవాడు, పురుషులలో శ్రేష్ఠుడు, పూర్వమెన్నడూ చూడబడనివాడు అయిన ఆ రాముని ఇతడే ఆ రాముడు అని గుర్తించెను. తస్యేంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్యా ఆర్తాతితూర్ణం వ్యసనం ప్రపన్నా జగామతారా పరివిహ్వలంతి. దుఃఖము చెంది చాలా బాధపడుచున్న పూజ్యురాలైన ఆ తార వ్యాకులమైన చిత్తముతో ఇంద్రునితో సమానుడు, ఎదిరింప శక్యము కానివాడు, గొప్ప సామర్థ్యము కలవాడు అయిన ఆ రాముని వద్దకు శీఘ్రముగా వెళ్ళెను. తంసా సమాసాద్య విశుద్ధ సత్వం శోకేన సంభ్రాంత శరీర భావా మనస్వినీ వాక్యమువాచ తారా రామం రణోత్కర్షణ లబ్ధ లక్ష్యం. దుఃఖము చేత మారిపోయిన శరీర స్వభావము కల మానవంతురాలైన ఆ తార పరిశుద్ధమైన బుద్ధి కలవాడు, యుద్ధములో లక్ష్యమును ఛేదించుటకు సమర్థుడు అయిన ఆ రాముని సమీపించి ఇట్లు పలికెను. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మకశ్చ అక్షీణ కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః. నీవు ఊహింప శక్యము కాని స్వరూపము కలవాడవు, ఎదిరింప శక్యము కానివాడవు, జితేంద్రియుడవు, ఉత్తమమైన ధర్మము, క్షీణించని కీర్తి, భూమి వంటి ఓర్పు, రక్తము వలె ఎర్రనైన నేత్రములు గల నీవు గొప్ప సామర్థ్యము కలవాడవు. వివరణ: ఈ శ్లోకములో తార శ్రీరాముని సాక్షాత్తు మహావిష్ణువుగా వర్ణించినదని కొందరు వ్యాఖ్యాతలు అతి విపులముగా వ్రాసియున్నారు. త్వమాప్త బాణాసన బాణపాణిః మహాబల సంహననోపపన్నః మనుష్యదేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః. అందమైన శరీర సంఘటనముతో మహాబలశాలివై హస్తములయందు ధనుర్బాణములను ధరించిన నీవు మనుష్యుల దేహమునందలి గొప్పదనము కంటే భిన్నమైన దివ్య దేహము వైశిష్ట్యముతో కూడియున్నావు. ఏనైవ బాణేన హతః ప్రియో మే తేనైవ బాణేన హి మాం జహీహి హతా గమిష్యామి సమీపమస్య నమాం వినా వీర రమేత వాలి. ఓ వీరుడా, ఏ బాణముతో నా భర్తను చంపినావో ఆ బాణముతోనే నన్ను కూడా చంపుము. నేను ఆతని దగ్గరకు వెళ్ళెదను. నేను లేకున్నచో ఆతడు సుఖముగా ఉండజాలడు. స్వర్గేపి పద్మామలపత్ర నేత్ర
సమేత్య సంప్రేక్ష్య చ మామపశ్యన్ నహ్యేష ఉచ్చావచతామ్రచూడా విచిత్రవేషాప్సరసో భజిష్యత్. ఓ పద్మపత్ర నేత్ర, నా భర్త స్వర్గమునకు వెళ్లిన తరువాత కూడా ఇటు అటు చూచి నేను కనబడనిచో అక్కడ ఉన్న అనేక విధములైన ఎర్రని పుష్పాదులు శిరస్సుపై ధరించి విచిత్రములైన వేషములతో కూడిన అప్సర స్త్రీలను స్వీకరించడు. స్వర్గేపి శోకం చ వివర్ణతాం చ మయా వినా ప్రాప్స్యతి వీరవాలి రమ్యే నగేంద్రస్య తటావకాశే విదేహ కన్యారహితో యథాత్వం. ఓ వీరుడా, సీత లేకపోవుటచే నీవు అందమైన పర్వత ప్రాంతమునందు కూడా ఎట్లు శోకమును కృశత్వమును పొందుచున్నావో అట్లే వాలి నేను లేకపోవుటచే స్వర్గములో కూడా శోకమును రంగు మారిపోవుటను అనగా కృశత్వమును పొందును. త్వం వేత్థ తావద్వనితా విహీనః ప్రాప్నోతి దుఃఖం పురుషః కుమారః తత్వం ప్రజానన్ జహిమాం న వాలి దుఃఖం మమాదర్శనజం భజేత. యువకుడైన పురుషుడు స్త్రీ విహీనుడైనచో ఎట్లు దుఃఖమును పొందునో నీకు తెలియును. అందుచే ఈ విషయమును తెలిసిన నీవు నన్ను చంపివేయుము. వాలికి నేను కనబడకపోవుటచే దుఃఖము కలుగకుండుగాక. యచ్చాపి మన్యేత భవాన్ మహాత్మా స్త్రీఘాత దోషస్తు భవేన్న మహ్యం ఆత్మేయమస్యేతి హిమాం జహిత్వం న స్త్రీవధస్యాన్మనుజేంద్రపుత్ర. ఓ రాజకుమారా, మహాత్ముడవైన నీవు ఈమెను చంపినచో స్త్రీహత్యా దోషము కలుగునని అనుకొనుచుండవచ్చును. కాని ఈమె కూడా వాలి శరీరమే అని భావించి నన్ను చంపుము. నీకు స్త్రీహత్యా దోషము ఉండదు. శాస్త్రప్రయోగాద్వివిధాచ్చ వేదాత్ అనన్యరూపాః పురుషస్య దారాః దారప్రదానాన్న హి దానమన్యత్ ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. శాస్త్రానుసారముగాను అనేక వేద వాక్యముల ప్రకారము భార్య పురుషుని కంటే వేరు కాదు. లోకములో భార్యాదానమును మించిన దానము మరేదియూ లేదని బుద్ధిమంతులు చెప్పుదురు. త్వం చాపి మాం తస్య మమ ప్రియస్య ప్రదాస్యసే ధర్మమవేక్ష్య వీర అనేన దానేన నలప్స్యసే త్వం అధర్మయోగం మమ వీరఘాతాత్. ఓ వీరుడా, నీవు ఈ ధర్మమును గ్రహించి నన్ను నా ప్రియుడైన వాలికి ఇమ్ము. ఇట్లు ఇచ్చుటచే నన్ను చంపిన పాపము నీకు రాదు. ఆర్తామనాథామపనీయమానాం ఏవం గతాం నార్హసి మామహంతుం అహం హి మాతంగ విలాసగామినా ప్లవంగమానాం వృషభేణ ధీమతా వినావరార్హోత్తమ హేమమాలినా చిరం న శక్ష్యామి నరేంద్ర జీవితుం ఇత్యేవముక్తస్తు విభుర్మహాత్మా తారం సమాశ్వాస్య హితం బభాషే. ఓ రాజా, ఆర్తురాలను అనాథురాలను అయిన నన్ను దూరముగా తీసుకుని పోవుచున్నారు. ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నీవు చంపకపోవుట తగదు. ఏనుగు వలె విలాసముగా నడచువాడు బుద్ధిమంతుడు అమూల్యమైన శ్రేష్టమైన బంగారు మాల కలవాడు వానరశ్రేష్ఠుడు అయిన ఆ వాలి లేకుండగా నేను చిరకాలము జీవించజాలను. మహాత్ముడు ప్రభువు అయిన రాముడు ఈ మాటలు విని తారను ఓదార్చి ఇట్లు హితమైన మాటలు పలికెను. మా వీరభార్యే విమతిం కురుష్వ లోకో హి సర్వో విహితో విధాత్రా తం చైవ సర్వం సుఖదుఃఖయోగం లోకో బ్రవీత్తేన కృతం విధాత్రా. ఓ వీరభార్య, ఇట్టి విపరీతపు ఆలోచనలు చేయకుము. ఈ లోకమునంతను బ్రహ్మ సృష్టించినాడు. సుఖదుఃఖములన్నింటినీ కూడా
బ్రహ్మయే విధించినాడని లోకులందరూ చెప్పుదురు. త్రయోపి లోకా విహితం విధానం నాతిక్రమంతే వశగాహి తస్యా ప్రీతిం పరాం ప్రాప్స్యసి తాం తథైవ పుత్రశ్చ తే ప్రాప్స్యతి యౌవరాజ్యం ధాత్రా విధానం విహితం తథైవ నశూరపత్న్యః పరిదేవయంతి. ఈ మూడు లోకములు కూడా బ్రహ్మవశమున ఉన్నవి. అవి ఆతడు విధించిన నియమమును అతిక్రమింపజాలవు. నీవు అధికమైన ఆనందమును పూర్వము వలనే పొందగలవు. నీ కుమారుడు యవ్వరాజ్యమును పొందగలడు. బ్రహ్మ విధించిన విధానము ఇట్లే ఉన్నది. శూరుల భార్యలు విలపించరు. ఆశ్వాసితాతేన మహాత్మనాతు ప్రభావయుక్తేన పరంతపేన సా వీరపత్నీ ధ్వనతా ముఖేన సువేషరూపా విరరామతారా. వీరుని భార్య అందమైన రూపము వేషము కలదీ అయిన విలపించుచున్న ఆ తార మహాత్ముడు ప్రభావశాలి శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు ఇట్లు ఓదార్చగా రోదనమును విడచెను. వివరణ: సుగ్రీవుడు తార విలపించినట్లు, తార తనను కూడా చంపమని రాముణ్ణి కోరినట్లు, రాముడు ఆమెను ఓదార్చినట్లు వర్ణిస్తూ పెద్ద వృత్తములతో వ్రాసిన ఈ 44 శ్లోకముల సర్గ ప్రాచ్యపాఠములో లేదు. ఈ శ్లోకాల అన్వయము చాలా చోట్ల సరిగా కుదురుటలేదు. పదప్రయోగాదులు కూడా సరిగా లేవు. అందుచే ఇది పద్యాలు అల్లడం నేర్చుకుంటున్న ఎవరో సామాన్య కవి రచించిన ప్రక్షిప్త సర్గయనియే భావించుట యుక్తము. తార రామునిపై కోపించి, నీ భార్య లభించినను కాలాంతరమునందు నీకు ఆమెతో వియోగము కలుగుగాక అని శపించినట్లు ప్రాచ్యపాఠములో ఉన్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 24 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ